క్రీస్తునందు ప్రియులు దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ సాయంకాల వేళ అల్పంలో దాగి ఉన్న అధికం అనే ఈ పాఠాన్ని బైబిల్ నుంచి మనం నేర్చుకుందాం. అల్పము అనగా కొద్దిగా ఉన్నది, తక్కువగా ఉన్నది అని అర్థం. అయితే అల్పంలో దాగి ఉన్న అధికం అంటే అది పూర్తి వ్యతిరేకమైనది. అధికం అంటే ఎక్కువ, తక్కువ ఎక్కువ. తక్కువలో ఎక్కువ ఏంటి? అల్పములో అధికం ఏంటి? ఎందుకు దేవుడు అల్పమైన దానిలో అధికమైన దాన్ని ఉంచాడు? దీని వెనుక ఉన్న సారాంశాన్ని మనం ఆలోచిద్దాం. ప్రియులారా, దేవుడు తన పిల్లలను తన వాక్కులు వినేవారుగా, తన మాటల ప్రకారంగా నడుచుకునేవారుగా చేశారు అని మనకు తెలుసు. ఆయన మాటలకు మనం లోబడి వాటి ప్రకారంగా చేసేవారంగా ఉండాలి అన్నదే ఆయన యొక్క కోరిక. అయితే దేవాది దేవుడు తన మాటలను మనం వినిన తరువాత మనకు ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే, ఒక మహాలోకాన్ని మనకు అందిస్తాను అని మాటిచ్చాడు. అది పరలోకం, ఆయన ఉన్న లోకం. ఆ మహాలోకానికి మనం వెళ్ళాలి అంటే, ఆ లోకానికి మన హక్కుదారులు కావాలి అంటే, దేవుడిచ్చిన ఈ లోకంలో ఆయన కోసం నమ్మకంగా బ్రతకాలి అని ఒక శాసనాన్ని చేశాడు ఆయన. అంటే భూమి మీద మనం బ్రతుకున్న ఈ కాలం ఆయన ఇవ్వబోయే లోకం కోసం పనిచేసే పనికాలం. దేవుడిచ్చిన ఆయుష్కాలం, జీవితకాలం, ఆ మహాలోకాన్ని సాధించే కాలం. మరి రెండింటికి ఉన్న వ్యత్యాసాన్ని మనం ఆలోచిస్తే, ఆయన ఇవ్వబోయే లోకంలోని కాల పరిమితిని మనం ఆలోచిస్తే అది అనంతమైనది, అంటే పరిమితి లేనిది. మరి భూమి మీద మనం నివసించే కాలం పరిమితి కలిగిన కాలం, ఆయుష్కాలం, జీవితకాలం అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ జీవితకాలం అనంతకాలంతో పోలిస్తే ఏది ఎక్కువ, ఏది తక్కువ? ఇది చాలా స్వల్పమైనది, ఇది చాలా చిన్ని కాలము అని మనం చాలా సులువుగా తెలుసుకోగలం. అంటే ఆత్మ జీవించే అనంతకాలంతో పోల్చుకుంటే భూమి మీద శరీరములో అదే ఆత్మ జీవించే కాలం చాలా స్వల్పకాలం, చాలా చిన్ని కాల పరిమితి కలిగిన ఆయుష్కాలం అని మనం అర్థం చేసుకోగలం. అది మనం ఎలా చెప్పగలం? చాలాసార్లు మనం చదువుకున్న మాట, దేవుడు మన జీవితకాలం గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు అంటే, కీర్తనల గ్రంథం 39వ కీర్తనలోని 4వ వచనాన్ని మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 39వ కీర్తన 4వ వచనం, యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము, నా ఆయువు ఎంత అల్పమైనదో, నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. అంటే మానవుని ఆయుష్కాలాన్ని గురించి మాట్లాడుతూ ఆ కాలం ఎంత కాలం అని అంటున్నాడండి? అల్పమైన కాలము అంటున్నాడు. చూడండి, అల్పం అంటే చిన్ని కాలం, అంటే తక్కువ కాలం. నా ఆయువు ఎంత అల్పమైనదో, అలాగే బెత్తెడంతగా చేసి ఉన్నావు, నా దినముల పరిమాణం నీ సన్నిధిలో లేనట్టే ఉన్నది. ఈ మాటలన్నీ మీరు చాలాసార్లు విన్న మాటలే. అంటే ఒక మహాలోకంలో కాలాన్ని మనం గడపడం కోసం దేవుడు భూమి మీద మనుషులకు ఇచ్చిన కాలం అది స్వల్పకాలము,
చిన్ని కాలము అని అర్థం. ఏమండి, చిన్ని కాలం పనికి ఎంత ఎక్కువ కాలంలో ఆయన జీతాన్ని ఇవ్వబోతున్నాడో చూడండి. అంటే పని చేసే పని కాలాన్ని చాలా తగ్గించాడు, మనము సుఖాన్ని అనుభవించే కాలాన్ని చాలా ఎక్కువ చేశాడు, అనంతకాలంగా చేశాడు. ఏమండి, సర్వసాధారణంగా వ్యాపారాలు చేసేవాళ్ళు, లాభాలను ఆశించేవాళ్ళు, పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఎప్పుడు పెడతారో తెలుసా? వాళ్ళు పెట్టే పెట్టుబడికి 5 రెట్లు, 10 రెట్లు, 100 రెట్లు వస్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు. అంటే మేము పెట్టిన పెట్టుబడికి చాలా ధనం వచ్చింది అని. ఏమండి, సర్వసాధారణంగా బ్యాంకులలో మన కష్టార్జితాన్ని ఫిక్స్డ్ రూపంలో దాచుకుంటున్న వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే వారు మనం వేసిన అమౌంట్కి, ధనానికి ప్రతీ నెల ఇంత వడ్డీ, అంటే ఒక 2 రూపాయల వడ్డీ లేదా ఒక 3 రూపాయల వడ్డీ, బ్యాంకులో న్యాయబద్ధమైన వడ్డీని బ్యాంకు వాళ్ళు మనకు వేస్తారు. అంటే మనం పెట్టిన పెట్టుబడి దానికి వాళ్ళు కొంత ధనాన్ని మనకి మన అకౌంట్లో మనం వాళ్ళకి ఇవ్వటం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? పెట్టిన పెట్టుబడికి వచ్చే లాభం అది. ఇది జీవితకాలాన్ని గురించి మనం ఆలోచిస్తే దేవుడు మనకి ఇవ్వబోయే ఆ మహాలోకంతో భూమి మీద ఉన్న మానవ కాలమానాన్ని లెక్క కడితే అది ఎంతకాలం అండి? స్వల్పకాలము. ఏమండి, స్వల్పకాలం. అందుకే మనం ఇప్పుడు చదువుకున్న మాట ఎంత అల్పమైనదో. అంటే 60 సంవత్సరాల జీవితకాలం అనంతకాలంతో పోలిస్తే అది పెద్ద లెక్క కాదు కదా. అంటే తక్కువ పని చేయమన్నాడు, ఎక్కువ జీతాన్ని ఇస్తానన్నాడు. ఎక్కువ కాలం పనికాలం, తక్కువ కాలం. ఏమండి, కానీ సుఖాన్ని అనుభవించే కాలం అత్యధికమైన కాలం. అంటే పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ. మనిషి ఎప్పుడు కూడా ఎలా ఆలోచిస్తారంటే తనకి ఎందులో అధిక దిగుబడి, ఏదో అధిక రాబడి ఉంటుందో ఖచ్చితంగా దానిపైన మొగ్గు చూపుతాడు మనిషి. మరి జీవితకాలంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ మానవ ఆయుష్కాలం ఏదైతే ఉందో, ఈ కాలం ఎంతకాలం? అల్పకాలం, చిన్ని కాలం, తక్కువ కాలం. ఈ తక్కువ కాలంలో ఒక మహాలోకపు అనుభవం కోసం ఈ కాలాన్ని పెట్టుబడిగా పెట్టి దేవుని కొరకు వినియోగించిన భక్తులు మనకి జీవితంలో కనబడతారు. అందులో మనం చాలాసార్లు చిన్నప్పటి నుంచి చదువుకున్న మాట, నాయకుడైన మోషే గారు పలికిన మాట. అందులో ఏమనుంది? హెబ్రీ పత్రికలో ఏమండి, ఐగుప్తు కాలంలో, ఐగుప్తు దేశంలో ఆయన నివసించిన కాలంలో తల్లి తన కుమారునిగా ఆయన ఒప్పుకోమంది. అలా ఒప్పుకోమన్నప్పుడు ఆయన ఒక మాట తల్లితో చెప్పాడు. హెబ్రీలకు రాస్తున్న పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం నుంచి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24వ వచనం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అది అని ఎంచుకుని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే నాకు మేలు. ఏమనుకున్నాడు ఆయన? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే నాకు మంచిది. ఆ శ్రమ ఎంత అనుకున్నాడండి? ఎంతకాలం అనుకున్నాడు ఆయన? అల్పకాలము, చిన్ని కాలమే కదా. ఈ అల్పకాలము ఐగుప్తు ధనం పాపభోగం లాంటిది. అది పాపం కోసం నేను వెలబుచ్చే కాలం లాంటిది. అది కనుక ఈ చిన్ని కాలాన్ని నేను పాప భోగాల కోసం నేను వినియోగించటం కంటే దేవుని కొరకు ఆయన ప్రజలతో కష్టం అనుభవించటం నాకు చాలా మేలు అని ఏం చేశాడు? తన చిన్ని కాలాన్ని, స్వల్పకాలాన్ని ఏం చేశాడు? ఏమండి, అంటే 120 సంవత్సరాలండి ఆయన బ్రతికిన కాలం. ఈ 120 సంవత్సరాల స్వల్పకాలాన్ని కూడా దేవుని కొరకు ఆయన వినియోగించాడు. ఎందుకు?
ఆయనకి రాబోయే అధికమైన రాబడి. అంటే స్వల్పంలో ఈ స్వల్ప కాలాన్ని పెట్టుబడిగా పెట్టడం వలన అధిక లాభంలోనికి ఆయన వెళ్ళబోతున్నాడు. తక్కువ పెట్టుబడి, తక్కువ కాలం పెట్టుబడి, ఎక్కువ కాలం రాబడి. కానీ ఈరోజు ప్రపంచంలో మనుషులందరూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారండి? టైమ్ ఈజ్ మనీ అంటున్నారు. అంటే సమయమే వాళ్ళకి ధనం, అన్నిటికంటే విలువైనది సమయం అంటున్నారు. కనుక ఇవ్వబడిన సమయంలో, జీవితకాలంలో వాళ్ళు దేవుని కొరకు లేదు, మంచి కొరకు లేదు, కానీ తమ అనుకున్నది సాధించడానికో, తమ అనుకున్నది గెలవటానికో, కూడబెట్టుకోవడానికో ఉన్న ఈ జీవితకాలమే గొప్పదనుకుని ఈ జీవితకాలాన్ని తమ స్వప్రయోజనాల కోసం వాళ్ళు ఖర్చు చేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి కలిగే నష్టం ఏంటో వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారంటే ఈ అల్పకాలం, ఈ స్వల్పకాలం, ఈ చిన్ని కాలాన్ని పెట్టుబడిగా పెట్టడం వాళ్ళు ఇష్టం లేక రాబోయే అనంత కాలాన్ని వాళ్ళు ఏం చేసుకుంటారండి? పోగొట్టుకుంటున్నారు. అంటే వాళ్ళకి అర్థం కావటం లేదు ఆ కాలము విలువ. అంటే ఈ కాలాన్ని ఎప్పుడైతే వాళ్ళు ముగించుకొని మరో కాలంలోనికి ప్రవేశిస్తారో అదే మరణం, మృత్యువుతోనే అనంతకాలం ప్రారంభం అవుతుంది. ఇక్కడ మనిషి జీవితకాలం ముగియడంతోనే అనంతకాలంలోనికి, అధికమైన కాలంలోనికి, నిత్యమైన కాలంలోనికి మనిషి వెళ్ళిపోతాడు. ఆ కాలం యొక్క విలువ అర్థం కాకపోవటం వలన వాళ్ళు లోకంలో గనులు అనుకుంటున్నారు, గొప్పవాళ్ళు అనుకుంటున్నారు, ఐశ్వర్యవంతులు అనుకుంటున్నారు, తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఆ కాలంతో, ఆ లోకంతో పోలిస్తే వాళ్ళు ఎంత మూర్ఖులో, వాళ్ళు ఎంత స్వార్థపరులో అనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే ఈ చిన్ని కాలాన్ని దేవుని కోసం పెట్టుబడి పెట్టకుండా, ఏమండి, ఈ చిన్ని కాలం చిన్ని కాలమే కదా ఏముంది అనుకుంటున్నారు. కానీ చిన్ని కాలం వెనుక చాలా పెద్ద కాలం దాగి ఉంది. ఏముంది? చిన్ని కాలం వెనుక ఏం దాగి ఉందండి? చాలా అతిపెద్ద కాలం. ఆ కాలం అనంతమైన కాలం. పోనీ 60 సంవత్సరాలకి 60 ఏళ్ళు కాదు, 60కి 600 కాదు, 60కి 6,000 కాదు, 6 లక్షలు, 6 కోట్లు కాదండి, అనంతకాలం. అంటే ఇంత అనంతమైన కాలం కోసం వాళ్ళు, చిన్ని కాలం కోసం వాళ్ళు ఆశపడి వాళ్ళు పోగొట్టుకుంటున్నారండి. ఆలోచించండి. అంటే స్వల్పమైన దాన్ని కోల్పోయినా పర్వాలేదు, మనకు ఎక్కువ వస్తున్నప్పుడు, అధికమైనది వస్తున్నప్పుడు చిన్నదాన్ని కోల్పోవడంలో తప్పే ఉంది? ఏమండి, తక్కువని కోల్పోవడంలోని తప్పేముంది? అంటే మనుషులు చూసారా ఎలా మారిపోతున్నారో వాళ్ళు. అందుకే భూమి మీద ఉన్న కాలంలో భక్తులైన వాళ్ళందరూ కూడా, ఒక అబ్రహాం ఉన్నాడు, ఇస్సాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, వాళ్ళందరూ కూడా ఎందుకు తమ జీవిత కాలాలను లేదా తమకున్న ఆయుష్కాలాన్ని అంతటినీ కూడా ఈ భూమి మీద దేని కొరకో దాయకుండా రాబోయే పునాదులు కలిగిన పట్టణం కోసం ఎందుకు వాళ్ళు ఎదురు చూశారు? జ్ఞానం లేక కాదండి. నాయనా యాకోబు, నాయనా ఇస్సాకు, నా కొడుకుగా, నా మనవడుగా మీతో నేను చెప్పేది ఏంటంటే ఈ చిన్ని కాలాన్ని మనం పట్టించుకోవద్దు. మరి ఏ కాలం కావాలి? అధికమైన కాలం, అనంతమైన కాలం. ఆ కాలం కోసం మనం ఏం చేయాలి? ఏమండి, ఈ చిన్ని కాలంలో ఎంత ఉందో చూసారా? అంటే చిన్ని దాంట్లో చాలా ఉందా? చిన్ని దానిలో చాలా పెద్దది ఉంది. చిన్ని కాలంలో అనంతకాలం యొక్క రహస్యం దాగి ఉంది. కానీ అనంతకాలం గూర్చిన విషయాలను మనం తెలుసుకోలేకపోతున్నాం. అవునండి. ఉదాహరణకి చిన్ని దానిలో చాలా పెద్దది దాగి ఉంటుందా అంటే, అణుబాంబు మీ అందరికీ తెలిసే ఉంటుంది. అణువు అనగా యాటమ్. ఏమండి, యాటమ్. ఈ అణువు అంటే ఎంత ఉందనుకున్నారు? కంటికి కనిపించలేని దశ అణువు అంటే. కానీ నిజానికి ఈ అణువులో ఏముందో తెలుసా అండి? అణుశక్తి అంటారు దాన్ని. అంటే ఒకవేళ అది విస్ఫోటనానికి దారితీస్తే అణువులు కాదు కదా, బయట ఉన్న ఏమండి దేశాలే సర్వనాశనం అయిపోయేటంతటి శక్తి చిన్ని అణువులో దాగి ఉందండి. ఇది నిజంగా వాళ్ళు ఒప్పుకోవాలా వద్దా? ఎస్, ఒప్పుకోవాలి.
చిన్ని దానిలోనే చాలా పెను ప్రమాదం దాగి ఉంది. చిన్నదే, చిన్నదే కదండి, ఏముందిలే, అణువే కదండి అనుకుంటున్నారా? ఆ అణువులోనే మహాశక్తిని దాచిపెట్టాడు దేవుడు. అవును, ఈ చిన్ని దానిలోనే చాలా అధిక శక్తిని దేవుడు దాచిపెట్టాడు అనేది శాస్త్రీయంగా నిరూపితమైన విషయం. అటామిక్ పవర్, ఎనర్జీ. ఏమండి అంటే అల్పములో అధికం ఉందా, చిన్ని దానిలో ఎక్కువ ఉందా? అంటే ఒకవేళ నువ్వు మంచిగా తీసుకుంటే నీకు అధికమైన రాబడి ఉంటుంది. ఒకవేళ నువ్వు దాన్ని అర్థం చేసుకోకుండా పొరపాటున చెడు మార్గాన్ని నువ్వు ఒకవేళ దాన్ని స్వీకరిస్తే నీకు అధికమైన ప్రమాదం కూడా దాగి ఉంది. అంటే మీరు తీసుకునే నిర్ణయం, భూమి మీద మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి మనకి వచ్చే కాలం అది మంచి కాలమా, అధికమైన కాలం, అనంత కాలం, లేదు ప్రమాదకరమైన కాలమా? ఏదేమైనా మనకు ఆ కాలం వస్తుంది. కాలం అనేది రాక తప్పదు. అధికమైన కాలం రాబోతుంది. కానీ ఆ కాలం కోసం నువ్వు పెట్టిన ఈ స్వల్పకాలం పెట్టుబడి అది మంచి కోసం పెట్టావా, చెడు కోసం పెట్టుబడి పెట్టావా? చిన్ని కాలానికి ఏముందలండి. చాలామంది స్వల్పము చిన్నది అనగానే చాలా చిన్నగా చూస్తారు దాన్ని. ఇదే ఉందిలేండి, ఇది ఏమాత్రములేండి. ఏమండి, చెదపురుగు ఎంత ఉంటుంది చెప్పండి? చెదపురుగు ఎంత ఉంటుంది? చాలా చిన్నగా ఉంటుంది. ఏముందండి చెదపురుగు అంటే తెల్లగా ఏమాత్రం ఇలా 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 నలిపితే చాలండి, అది చచ్చిపోద్ది అని అనుకుంటారు. కానీ ఒకవేళ అది చిన్నదని మీరు విడిచిపెట్టి నిర్లక్ష్యం చేస్తే ఏం తినేస్తుంది? అది మీ ఇంటిలోనున్న వాటన్నిటినీ కూడా తుప్పుగా మార్చేసి తినివేసే శక్తి ఆ చిన్ని పురుగుకే ఉంది. నిర్లక్ష్యం చేస్తారా చెప్పండి? అలాగే మీ శరీరంలో ఉన్న ఒక రోగం, పర్వాలేదులేండి, ఏదో క్యాన్సర్ అంటున్నారు, అది ఏదో జ్వరంగా వచ్చింది, పోతే పోనేవ్వండి, చిన్నదే కదా అని దేనినైనా మీరు చిన్నగా అనుకుంటారా చెప్పండి? అంటే ప్రతి పెద్ద ప్రమాదం కూడా చాలా చిన్ని వాటితోనే ఆరంభం అవుతుంది, మర్చిపోకండి. ఇది మీరు తెలుసుకోవాలి. ఎంత పెద్ద ప్రమాదమైనా ఒక చిన్ని దానితోనే ఆరంభం అవుతుంది. అంటే ఒక పెద్ద యాక్సిడెంటే ఉందనుకోండి, ఆ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది? ఈ మధ్యన ఒక ఎయిర్ ఇండియా విమానం కూలిపోయింది లండన్కి వెళుతూ, అహ్మదాబాద్ నుంచి. దానికోసం వాళ్ళంతా బ్లాక్ బాక్స్ని తీసి దాన్ని ఎంక్వైరీ చేసి రకరకాల కథనాలు చెప్తున్నారు. కానీ దానికి ప్రధానమైన కారణం ఏదో ఒక స్వల్పమైనది అయి ఉంటుందండి. కొందరు ఏమంటున్నారంటే కేవలం ఫ్యూల్ ఇంజిన్స్ని వాళ్ళు ఆఫ్ చేసేశారు, ఆఫ్లో ఉన్నాయి అవి. అంటే ఒక బటన్. విమానం ఎంత పెద్దదండి? అంత పెద్ద విమానం 2 ఇంజిన్లు తిరగడానికి ఆ ఇంజిన్లోనికి ఏం పరిగెట్టాలి ఏమండి? ఇంధనం పరిగెట్టాలి, వైట్ పెట్రోల్ అంటారు దాన్ని. అప్పుడప్పుడు మన 2 వీలర్లో మరి పెట్రోల్ తాలూకా అది ఆన్ ఆఫ్ ఉండేదండి. అది ఆఫ్ చేయటం వలన పెట్రోల్ లోపలికి వెళ్ళి కార్బొరేటర్లోకి వెళ్ళి బర్న్ అవ్వదు. అందుకని మీరు ఎంత కిక్ కొట్టినా స్టార్ట్ అవ్వదు. ఏమండి, ఎప్పుడైతే పెట్రోల్ ఫ్లో అనేది లోనకు బయలుదేరిందో అప్పుడు ఏమవుతుంది? ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. అలాగే కేవలం ఒక చిన్న బటన్ ఎన్ని వందల ప్రాణాలను బలిగొంది చెప్పండి? చిన్నదే కదండి, స్విచ్ కదండి, బటనే కదండి, అది పైకుంటే ఏంటి కిందకుంటే ఏంటి అనుకుంటారా? చిన్నదని ప్రతిదానిని చిన్నగా చూడకండి. చిన్నదానిలోనే చాలా పెద్ద ప్రమాదాలు, పెను ప్రమాదాలు దాగి ఉంటాయి. మనకి ఇవ్వబడిన జీవితకాలం చిన్న కాలమే, కానీ ఈ చిన్న కాలం అధికమైన పెద్ద కాలంతో ముడిపడుంది. ఏమంటే ఒక చిన్న స్విచ్ ఆన్ చేయకపోవటం వల్ల ఇన్ని వందల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అంటే, మృత్యువాత పడ్డారు అంటే అది ఎంత చిన్న లోపం. ఏమంటే నడుపుతూ అలా కునుకు వేస్తాడు కొన్ని సందర్భాల్లో. ఏమంటే డ్రైవర్స్ అయిన వాళ్ళు అలా కునుకు వేయటం వల్ల వచ్చే ప్రమాదం ఏంటో తెలుసా అండి? ఎంత పెద్ద ప్రమాదం, ప్రాణాలు పోయే పరిస్థితి. అంటే ఒక పెద్ద విపత్తు జరిగే ముందు, ఏమండి ఒక పెను ప్రమాదం జరిగే ముందు ఒక చిన్ని నిర్లక్ష్యం. దేవుడు ఒక మాట అంటూ యాకోబు పత్రికలో 4 కోసం మాట్లాడుతూ ఆయన ఏమన్నారో తెలుసా అండి? ఇంత కొంచెము నిప్పు విస్తారమైన అడవిని తగులబెట్టును అంటాడు. చూడండి, యాకోబు పత్రిక
3వ అధ్యాయం, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యమును కలుగు చేయుచున్నది. ప్రకృతి చక్రానికి కూడా చిచ్చు పెడుతుంది. నరకము చేత చిచ్చు పెట్టబడును. చిన్న అవయవం అట, అది ఎంతదట? నాలుక ఎంతది? మన దేహంలో ఉంచబడిన చిన్ని అవయవమైన చాలా అదిరిపాటు దానికి. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగులబెట్టును. ఏమిటి, ఆస్ట్రేలియాలో మనం చూసాం కదా, కార్చిచ్చు రగులు కొనియండి, ఎన్నో జంతువులు చచ్చిపోయి కాలిపోయండి. పచ్చగా ఉండవలసిన ఆ మైదానాలలో, ఆ అరణ్యాల్లో తగలబడిపోతున్నాయండి. ఏది, ఇంధనం వేసి తగలబెట్టినట్లుగా. ఎలా ప్రారంభమైందంటారు? అది ఏదో ఒక చిన్న నిప్పు, కొంచెము నిప్పు, చిన్నదే. ఏమండి, సర్వసాధారణంగా ఈ స్మోక్ చేసేవాళ్ళు చాలా ప్రమాదం అండి. వీళ్ళు ఏం చేస్తారంటే, స్మోక్ చేసేటప్పుడు ఎప్పుడు అది అసలు స్మోక్ చేయటమే తప్పు, కానీ ఆ స్మోక్ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి, ఆ కాల్ చేసిన తర్వాత మిగిలిపోయిన ఏదైతే ఉంటుందో దాన్ని క్రింద వేసి దాన్ని ఆర్పాలి. చాలామంది నిర్లక్ష్యంగా రోడ్డును పడేస్తుంటారు, లేదా పక్కన విసిరేస్తుంటారు. కానీ అది పడకూడని చోట పడితే, అది రగిలే చోట ఒకవేళ పడితే అది ఎంత ప్రమాదం. కనుక చిన్నది అని అనుకోకండి దేనిని. ఏమండి, చిన్నది అని మనం అనుకోకూడదు. పర్లేదులేండి, స్వల్పమైన దాంట్లో ఏముంది, చిన్నదే కదా, ఈ నిప్పు చిన్నదే కదండి, నేను విసిరేసినంత మాత్రానంటే నీ చిన్ని అజాగ్రత్త ఎంతో మందికి ప్రమాదం. అవునా, విపత్తులకు కారణం, పెను ప్రమాదాలకు కారణం. అంటే స్వల్పంగా దేనైనా తీసిపడేస్తావా? చిన్ని కాలమే కదండి తీసిపడేస్తావా? ఈ జీవితకాలం చిన్నదే కదండి అని అనుకుంటున్నావా? అంటే చిన్ని వాటి ద్వారా నువ్వు కోల్పోయేది అధికమైన దాన్ని. అల్పమైన దాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే అధికమైనది నువ్వు కోల్పోతావు. ప్రమాదాలు దాగి ఉంటాయి అందులో. ఇందాడు మోషే కోసం చదువుకున్నాం కదండి. మోషే గారు, దేవుడు చెప్పాడు, వెళ్ళు నాయనా, ఆ బండతో నీ కర్ర తీసుకుని వెళ్ళి మాట్లాడని చెప్పాడు, అంతే. కానీ ఈయన వెళ్ళి బండను కొట్టాడు. ఏమండి, కొట్టింది ఒక విధానం అయితే, ఏమండి, ఇశ్రాయేలీయులను అనకూడని ఒక మాట తన నాలుగుతో పలికాడు. నాలుక అగ్ని అన్నాడంటే, ఏమండి, ఇందాక చదువుతూ యాకోబు పత్రిక 3:6లో నాలుక ప్రకృతి చక్రమునకే చిచ్చు పెడుతుందంటే ప్రకృతి ఎంత ఉందండి, ఈ విశ్వం ఎంత పెద్ద ఉంది అంటే, ఇంత విశ్వం తగలపడిపోవడానికి ఒక చిన్న నాలుక కారణం. నాలుక ఎంత, మన అవయవంలో బెత్తుడు కూడా అనరు దాన్ని. ఏమండి, అలాంటి ఈ బెత్తెడు నాలుక ఇంత బ్రహ్మాండాన్ని తగలబెడుతుందా అంటే, ఎస్, తగలబడిపోతుంది. తగలబెట్టే శక్తి చిన్నదానికే ఉంటుంది. అంటే ఈ స్వల్పమైనదే విశాలమైన దాన్ని, అధికమైన దాన్ని, పెద్ద దాన్ని మొత్తాన్ని భస్మం చేయగలిగిన శక్తి నాలుగుకుందట. అది బైబిల్ చెప్పిన నిజం. భవిష్యత్తులో ఇవన్నీ తగలబడిపోవడానికి ఉపయోగపడే అది ఒక సాధనం లాంటిది. అది మాట ఇశ్రాయేలీయులతో చూచి విసిగిపోయి ఆ వృద్ధాప్యంలో ఆయన, ఏమండి, 120 సంవత్సరాలండి అప్పటికి ఆయనకి. లక్షల మంది ప్రజలు రోజు గోల చేసి ఆయన ఇబ్బంది పెడుతుంటే ఆయన ఏమన్నాడు తెలుసా? ఒక తప్పు మాట మాట్లాడాడండి. ఎందుకు దేవుడు అతన్ని పాలస్తీనా దేశంలోకి ప్రవేశింపనివ్వలేదు? ఒకసారి చదువుకుందాం ఆ మాట. కీర్తనల గ్రంథం 106వ కీర్తన, 106, 32, 33 కీర్తన. కీర్తనల గ్రంథం 106వ కీర్తనలోని 32, 33. మెరీబా జలముల యొద్ద వారు ఆయన కోపం పుట్టించిరి, కావున వారి మూలంగా మోషేకు బాధ కలిగినట్లనగా వారు అతని మీద ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఒక మాట పలికాడటండి, ఒక చిన్న మాట. ఇంతకీ ఏం పలికాడు ఆ మాట? సంఖ్యాకాండంలో ఉంటుంది చూడండి ఆ మాట. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం అండి. ఏమంటున్నాడు ఆ మాటలోని అర్థం? మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా, కాని మాట. ఇశ్రాయేలీయులైన దేవుని ప్రజల్ని ఏమని అన్నాడు? ద్రోహులారా అన్నది చిన్న మాటే, కానీ పాలస్తీనాలోనికి ప్రవేశించనీయకుండా అతన్ని అడ్డగించేసిందంటే లక్షల మంది ఎదుట ఒక నాయకుడు ఏమైపోయాడు?
ఏమండి మాట్లాడుకోరా లక్షల మంది? ఏమండి మోషే గారు ఎందుకండి పాలస్తీనాలను ప్రవేశింప చేయడానికి ఆయనే కదండి ఇన్ని సంవత్సరాలు 40 ఏళ్ళు మనల్ని నడిపించాడు, మరి మోషే గారు లోపలికి రారా? లేదు, దేవుడు రానివ్వటం లేదు. ఎందుకు రానివ్వట్లేదు దేవుడు? మిమ్ములను ద్రోహులన్నాడు ఆయన. మాటే కదండి, చిన్నదే కదండి. అంటే ఒక చిన్న అల్పమైన మాట పాలుతేళ్లు ప్రవహించే వాగ్దాత దేశంలో ఒక నాయకుడినే ప్రవేశింపకుండా చేసేసాయి భూమి మీద. అంటే దానివల్ల ఎంత అవమానం, దానివల్ల ఎంత ఇబ్బందిని ఎదుర్కొన్నాడు చెప్పండి. అందరితో పాటు మోషే కాలేబులతో పాటు ఈయన కూడా ఎంతో ఉత్సాహంతో ఇశ్రాయేలులందరినీ లోపలికి తీసుకుని వెళ్ళవలసిన వ్యక్తి యొర్దాను అవతల నిలబడిపోయాడు. ఆగిపోమన్నాడు దేవుడు. అంటే అధికమైన ఆ మహాలోకాన్ని ఒక చిన్ని మాట కోసం కోల్పోయాడండి. మాట స్వల్పం, అల్పమైన దానికోసం ఏమండి అందరితో అనుభవించవలసిన ఒక మహా పాలుతేనులు ప్రవహించి వాగ్దాత దేశాన్ని కోల్పోయాడు మోషే, వెళ్ళలేకపోయాడు. అంటే చిన్నదని ప్రతిదానిని చిన్నగా మీరు చూడకండి. ఏ ప్రమాదమైనా వచ్చేది చిన్ని దాని నుంచే ప్రారంభం అవుతుంది. ఏమిటి, ఒక వ్యక్తిని చంపేశాడు అంటే ఎందుకు చంపేశాడో తెలుసా? దాని వెనక ఏదైతే విచారణ చేస్తారో అప్పుడు ఏం తెలుస్తుందో తెలుసండి? ఏమండి ఏదో మాట అన్నాడటండి, ఆ మాటని ఆవేశం తట్టుకోలేక అతడు కత్తితో దాడి చేశాడండి, ఆయుధంతో దాడి చేశాడండి, ప్రమాదంలో అతను చచ్చిపోయాడండి. అంటే ఒక చిన్న మాట, ఒక చిన్న తొందరపాటుతనం, ఒక రాంగ్ టర్న్ అంటారు దాన్ని. ఏమండి రాంగ్ టర్న్ అంటే మీరు ఎడం వైపుగా పోవాలి, కానీ పక్కనే రోడ్డు కదా అని కుడివైపుగా ఎదురుగా వచ్చే రోడ్డులోని ప్రక్కనే కదా అని చెప్పి దూరానికి వెళ్ళి యూటర్న్ తీసుకోవాల్సింది బదులు షార్ట్కట్లో వెళ్ళిపోతాం కదని ఎదురొచ్చే బళ్ళకి మీరు కానీ ఒకవేళ అడ్డగా వెళ్ళారనుకోండి, షార్ట్కట్ దగ్గర చిన్నదే కదండి అని ఇక్కడ తిరిగేశానండి అంటే అప్పుడే నీకు ప్రమాదం సంభవించవచ్చు, అప్పుడే నువ్వు పెను ప్రమాదం నీ మీదకు ముంచుకు రావచ్చు, నువ్వు ఊహించని ప్రమాదం నీ నెత్తి మీద పడొచ్చు. అంటే మీరు తీసుకున్న చిన్న కాలం, చిన్న నిర్ణయం, ఒక తప్పుడు నిర్ణయం, రాంగ్ జడ్జిమెంట్, రాంగ్ డెసిషన్ అంటారు దాన్ని. తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు కూడా మనిషి తొందరపాట్లు, ఆవేశంలో ఈ పొరపాట్లు చేస్తుంటాడండి. ఆవేశం, తొందరపాటుతనం. భార్యాభర్తలు గొడవండి, వాడు కోపడుతుంటాడు, కోపం రప్పిస్తున్నప్పుడు ఏం చేయాలి? చంపాలని ఉద్దేశం కాదు, కానీ ఆవేశం తట్టుకోలేక చెయ్యి విసిరినప్పుడు ఆ చెయ్యి తగలకోవటం చోట తగిలితే, లేదా ఆమెను తోసినప్పుడు ఆమె వెళ్ళి ఏ భయంకరమైన మరి ఆయుధం మీదో లేదంటే ఏమండి ఒక పనిముట్టు మీదో పడిపోతే, తలకి ఒకవేళ తగలరాని చోట దెబ్బ తగిలితే స్పృహ కోల్పోవచ్చు, ప్రాణమే పోవచ్చు. అప్పుడు అతను అడిగితే ఏమండి నేను చంపాలని కాదండి, ఆవేశంతో ఒక దెబ్బ కొట్టానండి, కానీ అది ఆమె ప్రాణం తీసేసిందండి. ఇలాంటి సందర్భాలు లేవా? అంటే ప్రమాదాన్ని అంచున మనిషి బ్రతుకుతున్నాడు. అంటే ఆవేశంలో, తొందరపాటుతనంతో, కోపంతో తీసుకునే నిర్ణయాలు చాలా పెద్ద పరిణామాన్ని కలుగజేస్తాయి వాళ్ళ జీవితాల్లో. చాలామంది బాధపడుతూ అంటారు, ఏమండి ఆ రోజు నేను ఆ చిన్న తప్పుడు పని చేయకుండా ఉంటే బాగుండేదండి, ఆ తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉంటే బాగుండేదండి. ఎంత పని జరిగిపోయిందండి. ప్రమాదం జరిగిన తరువాత, ఏమండి విపత్తు సంభవించిన తరువాత, జరగకూడనిది కళ్ళెదురు జరిగిన తరువాత అప్పుడు నువ్వు పశ్చాత్తాపడడం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి? నేరాలు చేసిన తర్వాత జైల్లోనికి వెళ్ళిన తర్వాత చాలామంది అక్కడ యావజ్జీవ కారాగార శిక్షలు అనుభవిస్తూ జీవితకాలం అంతా ఆ రోజు మేము ఆవేశంలో తప్పు చేసామండి, మేము ఆ పని చేయకుండా ఉంటే బాగుండేది, మాకు చెప్పేవాళ్ళు లేకుండా పోయారు. అప్పుడు మీరు ఏమండి పశ్చాత్తాపడడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి చెప్పండి? అంటే ఎప్పుడూ కూడా తొందరపాటుతనం అది చిన్నదే. ఒక తీసుకునే నిర్ణయం చాలా చిన్న నిర్ణయం, లేదా అనే మాట ఒక చిన్న మాట, కానీ అది పెను విపత్తుకు దారితీస్తుంది. ఇది బైబిల్ చెబుతున్న నిజం. అందుకే నాలుక విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు పరలోకానికి వెళ్ళే దాని విషయంలో తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఏముందండి, చిన్ని నిర్ణయం కదండి, చిన్ని కాలంలో చిన్నది చేయకపోతే వచ్చిన తప్పు ఏంటండి?
సౌలు చక్రవర్తి మీ అందరికీ తెలుసు. దేవుడు చెప్పాడు ఏమని, నువ్వు వెళ్ళు, అమాలేకుల దగ్గరికి వెళ్ళి అక్కడ కానీ పక్షులు పశువులు ఏమీ మిగలడానికి వీల్లేదు, మొత్తం అంతా కూడా నువ్వు సర్వనాశనం చేసి రావాలని దేవుడే ఆదేశం ఇచ్చినప్పుడు ఏం చేశాడు సౌలు? ఏం చేశాడు? దేవుని చేత ఏర్పరచబడిన వాడే, ఏమండి, అభిషేకించబడిన వాడే, కానీ వెళ్ళాడు, అగగును చంపకుండా తీసుకొచ్చేశాడు. అవునా? అలా తీసుకువచ్చినందుకు దేవుడు ఒక మాట అన్నాడు, నేను నిన్ను విసర్జించేస్తున్నాను. నువ్వు ఇశ్రాయేలు మీద 40 సంవత్సరాలు సుదీర్ఘమైన పరిపాలన చేసే రాజు అయితే కావచ్చు, కానీ ఒక చిన్న తప్పుడు నిర్ణయాన్ని నువ్వు తీసుకున్నావు కనుక ఆ తప్పుడు నిర్ణయం నీ జీవితానికే ప్రమాదకరంగా మారిపోయింది. నేను నిర్మూలిస్తున్నాను, నేను ఏమంటున్నాడు, నేను రాజుగా తృణీకరిస్తున్నాను, అసలు ఉండడానికి వీల్లేదు అంటున్నాడు, అనేశాడు, చెప్పేశాడు. నువ్వు రాజుగా ఉండకుండా మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం అండి. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించి నువ్వు వినలేదు కనుక నీవు రాజుగా ఉండుటకు ఆయన నిన్ను విసర్జించెను, పోగొట్టేసుకున్నాడు. అంటే ఎంత చిన్న దాని కోసం ఎంత పెద్ద అధికారాన్ని నువ్వు కోల్పోయావు. ఆలోచించండి. చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు దొరికిపోయినప్పుడు అండి, మరి ఏసీబీ వాళ్ళు పట్టుబడుతుంటారండి. ఆ పట్టుబడుతున్నప్పుడు ఒక 1000 రూపాయలు లంచం తీసుకొని పట్టుబడిన సేవకులు, వాళ్ళు గవర్నమెంట్ సర్వెంట్స్ ఉన్నారండి. 1000 రూపాయలు, వాడి జీతం ఏమో 50,000. వాడి జీతం 50,000, హోదా చాలా పెద్దది, కానీ వాడు ఒక 1000 రూపాయలు అంటే తక్కువ డబ్బులకి 500 రూపాయలు కూడా ఏసీబీ వల్ల చిక్కుపోయిన అమాయకులు ఉన్నారండి చాలామంది. అప్పుడు వాడు ఏమనుకుంటాడండి, వాడు ఉద్యోగం పోతుంది, గౌరవం పోతుంది. అరే, ఎంత చిన్న 500 రూపాయల కోసం నేను కక్కుర్తి పడ్డానా, అయ్యో నా భవిష్యత్ అంతా మారిపోయిందే, నా జీవితం అంతా వృధా అయిపోయిందే, నా కుటుంబం రోడ్డున పడిపోయిందే, ఎంత విపత్తు జరగడానికి నేను ఆ రోజు తీసుకున్న ఒక చిన్న తప్పుడు నిర్ణయం, చిన్నదే, స్వల్పమైనదే, నువ్వు తీసుకున్నది, కావాలనుకున్నది చిన్నదే కావచ్చు, కానీ తర్వాత నీ జీవితంలోనికి వెళ్ళి నువ్వు ప్రశ్నించుకుంటే, ఇంత చిన్నదాని కోసమా నేను దూరం చేసుకున్నది, ఇంత చిన్నదాని కోసమా నేను అన్నిటినీ వదులుకున్నది, ఇంత చిన్నదాని కోసమా నా సర్వస్వాన్ని నేను కోల్పోయాను అనే పరిస్థితి ఒక మనిషికి రకరకాల పరిస్థితుల్లో కలుగుతున్నప్పుడు మనందరికీ కూడా దేని విషయంలో కలగాలి తెలుసా అండి? పరలోకం. ఒక మహాలోకాన్ని పొందడం కోసం ఉన్న జీవితకాలంలో మనకిచ్చిన కాలం చాలా చిన్ని కాలం, బెత్తడంత కాలం, చిన్న ఆయుష్కాలం. ఈ చిన్న ఆయుష్కాలంలో దేవుని కొరకు నమ్మకంగా బ్రతకలేవు. నువ్వు బ్రతికితే దేవుడు నీకు ఇచ్చిన అవకాశం ఏంటో తెలుసా? నాయన, కొంచెంగా నమ్మకుండా కాసేపు వచ్చుకో నాయన. నువ్వు కాసేపు ఓపిక పడితే ఒక మహాలోకం అనంతకాలం నీకోసం ఉంటుంది. నువ్వు కష్టం అనుకోవద్దు, శ్రమ అనుకోవద్దు, బాధ అనుకోవద్దు. ఈరోజు భూమి మీద మనిషి బ్రతుకుతున్న ఈ స్వల్పమైన కాలంలో, ఈ చిన్న జీవిత కాలంలో రాబోయే అధికమైన లోకాన్ని వద్దనేసుకుంటున్నాడు. అది ఎప్పుడు తెలుసా? వాడు చచ్చి పాతాళానికి పోయిన తర్వాత బాధపడతాడు, అయ్యో ఎంత పెద్ద తప్పు చేశాను నేను. ఈ అనంతమైన కాలం కోసం, ఏమండి, దీనికోసం నేను ఆలోచించకుండా ఒక చిన్న జీవిత కాలం కోసం నేను ఆలోచించి, అయ్యో నేను ఇంత ప్రమాదంలో పడిపోయానే, ఇక నాకు మార్గం లేదే బయటికి రావడానికి. ఒక ధనవంతుడు, ఎందరో పాతాళానికి పోయిన వాళ్ళు, వారు పడే వేదన అదేనండి, అదే. చాలామంది తొందరపాటుతనంతో ఆత్మహత్యలు చేసుకుంటారు. వాళ్ళకి తెలీదు ఆత్మహత్య తరువాత వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏమంటే ప్రాణం పోతే ఫ్రీ అయిపోతానండి, ఈ బాధల నుంచి నేను విముక్తి పొందేస్తానండి అనే ఒక అబద్ధంలో బ్రతుకుతున్నారు ఇప్పటికీ సమాజంలో చాలామంది. అంటే నేను ఒకవేళ ప్రాణం తీసేసుకుంటే నాకు బాధలుండవు, ప్రాణం తీసుకుంటే నాకు ఇక అవమానం ఉండదు అని అనుకుంటారు. కానీ ఎంతకన్నా పెద్ద మొత్తంలో అనంతకాలం పాతాళంలో అవమానం, కష్టం, బాధ, కన్నీళ్ళు అన్నిటికంటే అధికంగా ఉంటాయండి. అవునా? కానీ వాళ్ళు చేసిందల్లా చిన్ని తప్పు. ఏంటది? టక్క నూరేసుకున్నారు, టక్కున ప్రాణం తీసేసుకున్నారు. చిన్ని సమయంలో వాళ్ళు తొందరపాటు నిర్ణయాన్ని తీసుకున్నారు. దానివల్ల అధికమైన కాలం, అనంతకాలంలో వాళ్ళు ఏమైపోయారు తెలుసా అండి? నేరస్తులుగా మిగిలిపోయారు. ఏమంటే అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడి ఉపయోగం ఏముంది చెప్పండి? అక్కడ వెళ్ళిన తర్వాత నేను తప్పు చేశాను అని మారు మనస్సు రావటం వల్ల ప్రయోజనం ఏముంది చెప్పండి? అందుకే దేవుడు ముందుగానే మళ్ళీ హెచ్చరిస్తున్నాడు, నాయన
మీరున్న కాలం చిన్ని కాలమయ్యా, ఓర్చుకొని ఆయన. చిన్న కాలమేరా, చిన్న కాలం. ఈ చిన్న కాలంలో నువ్వు ఓర్చుకుంటే, అల్పకాలంలో స్వల్పకాలాన్ని నువ్వు తట్టుకుంటే, అనంతకాలం అధికమైన కాలం నీకు సంతోషం ఉందని ఆయన. నా మాట నమ్ముతావా నువ్వు? నమ్ము. యేసుక్రీస్తు వారు చెబుతూ ఏమన్నారు చూడండి, ఒక మంచి మాట సువార్తల్లో పలికారన్న. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. యజమాని అంటున్నాడు మనతో, నమ్మకంగా దేవుని కోసం ఒకవేళ మనం బ్రతికితే ఆయన ఏమంటున్నాడు? భళా. యజమానుడు అంటున్నాడు, భళా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పంచుకొనుమని. అంటే ప్రవేశించుమని, లోకంలో మహాలోకంలో అక్కడ ప్రవేశించుమని మూల భాషలో ఉంటుంది చూడండి, ఫుట్ నోట్లో. ప్రవేశించు. ఎందులోనికి ప్రవేశం? నీ యజమానుడు ఎందులో అయితే సంతోషాలు అనుభవిస్తున్నాడో, అనంతకాలంలో, అధిక కాలంలో, ఆ మహాలోకంలో, అనంతలోకంలో, అక్కడ నువ్వు సంతోషాన్ని అనుభవించాలి అంటే ఏం చేయమంటున్నాడు? కొంచెములో నమ్మకముగా ఉండు నాయన. నువ్వు ఉన్నావు, వెరీ గుడ్. అందుకే నువ్వు ఎక్కువలో నేను నిన్ను నియమిస్తున్నాను, అనేకమైన వాటి మీద నేను నియమించి అంటున్నాడు చూడండి. ఇదే మాట లోకాసువార్తలో కూడా అంటాడు చూడండి, 16వ అధ్యాయం 10వ వచనం. లోకాసువార్త 16వ అధ్యాయం 10వ వచనం. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండేవాడు ఎక్కువలో అన్యాయముగా ఉండును. ఏమండి, అవునా కాదు? ఆలోచించండి. ఎవరికైనా 10,000 ఇచ్చారు, జాగ్రత్తగా దాచి ఉంచారో చూడరా అని. 10,000లో ఎవడో నొక్కేశాడు అనుకోండి, అంటే 10,000 రూపాయల్లో వాడు ఒక 1000 రూపాయలు కాజేస్తాడు అనుకోండి, లేదా ఒక 500 కాజేస్తాడు అనుకోండి, లేదా కనబడదులో ఒక 100 రూపాయలే కాజేస్తాడు అనుకోండి. ఇక మరి వాడికి ఒకవేళ 10 లక్షలు ఇస్తే ఎక్కువలో నమ్మకంగా ఉంటాడాడు? చిన్నదానిలోనే వాడు దుర్బుద్ధి చూపించుకున్నప్పుడు ఎక్కువ దానిలో ఎలా వాడు ఉంటాడు చెప్పండి? కోల్పోయాడు. 100 రూపాయల కోసం కక్కుర్తిపడి యజమానుడిచ్చే మహాభాగ్యాన్ని, అధికమైన జీతాన్ని మొత్తానికి వదిలేసుకున్నాడు, కోల్పోయాడు వాడు. దేవుడు మనుష్యులందరికీ కొంచెము పని పెట్టాడు ఆయన. కొంచెము కాలం, చిన్ని కాలం, బెత్తెడంత ఆయుష్కాలం, భూమి మీద నేను మీకు ఇస్తున్న జీవితకాలం. కానీ ఇందులో నమ్మకంగా ఉండండి. మీరు నమ్మకంగా ఉంటే అల్పంలో ఏం దాచుంటానో తెలుసా? చాలా పెద్ద బ్రహ్మాండాన్ని దాచుంచాను నాయన నేను. చాలా ఆనందాన్ని, సుఖాన్ని దాచిపెట్టాను నాయన నేను. వద్దా నీకు ఆ సుఖం? నీకు ఆ సుఖం కావాలి అంటే, అనంతమైన కాలంలో సంతోషాన్ని నువ్వు పొందాలి అంటే, నీకు ఇవ్వబడిన ఈ జీవిత కాలంలో, ఈ చిన్ని కొంచెము కాలంలో నువ్వు దేవుని కోసం కష్టపడాలి. పౌలు గారు ఏమంటారు? పౌలు గారు మాట్లాడుతూ, శ్రమ గురించి మాట్లాడుతూ, చులకని శ్రమ క్షణమాత్రం అంటాడు చూడండి. కొరింథీయులకు రాస్తున్నా ఏమండి, 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంటే ఎక్కువగా నిత్యముగైన మహిమ భారము కలుగజేయుచున్నది. నిత్యమైన మహిమ భారం అంటున్నాడు చూడండి. నిత్యమైన మహిమ భారం, నిత్యమైన మహిమ భారం. ఎప్పుడు? క్షణమాత్రం ఉండు ఈ చులకని శ్రమ. కొంచెం ఏమండి, శరీరంలో రోగం ప్రవేశించినప్పుడు డాక్టరు వైద్యం చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఇంజక్షన్లు వేస్తారు. ఏమండి, ఆ ఇంజక్షన్లు వేసేటప్పుడు, లేదంటే సెలైన్లు ఎక్కించేటప్పుడు, లేదంటే ఐవి అంటారు. ఏమండి, ఫ్లూయిడ్స్ ఎక్కించేటప్పుడు, ఇంట్రావీనస్ అంటే నరాల్లోనికి ఏదైనా మందును చొప్పించేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అండి? నరాలు పట్టుకొని దాన్ని గట్టిగా బిగబట్టి ఆ నరం బయటపడినంత వరకు దాన్ని కొట్టి ఆ తర్వాత సూది తీసుకొని దానిలో గుచ్చుతుంటే ఎలా ఉంటుందంటే మనుషులకి ప్రాణం పోయినట్టుగా ఉంటుంటుంది. కానీ ఎందుకు? కాసేపు ఆ 2 నిమిషాలే, జస్ట్ అది గుచ్చినంత వరకే కొంచెం తడబాటు, ఆ రక్తంలోనికి, ఆ నరంలోనికి ఆ సూది దూరినంత వరకే ఇబ్బంది. కానీ ఒక్కసారి అది లోపలికి వెళ్ళిందా అంతే, ఏముండదు, తర్వాత నొప్పి ఏముండదు. లోపలికి మందు ప్రవేశిస్తుంది. మందు ప్రవేశించడం వల్ల ఏంటి? నీ శరీరంలో ఎక్కడెక్కడ రోగ సంబంధమైన క్రిములు ఉన్నాయో వాటన్నిటినీ అది చంపేస్తుంది.
అప్పుడు ఏమంటాడు డాక్టర్, కాసేపు నాన్న, చిన్నది జస్ట్ చేయించుకుంటున్నట్టు ఉంటుంది, ఏమనుకోకు, ఇది కష్టంగా ఉంటుంది, కానీ ఇక్కడ నువ్వు ఓర్చుకుంటే హ్యాపీగా నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు, నీ రోగం తగ్గిపోద్ది. కొంతమంది సూది మందులు వాడరండి భయపడి. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి సూది మందు వేసుకుని అలవాటు లేదండి అని. మరి అలవాటు లేదంటే అలా ప్రాణం పోగొట్టుకుంటావా? కొంచెం నువ్వు శ్రమ తీసుకోలేవా? కొంచెం నువ్వు కష్టపడలేవా? కొంచెం బాధను నువ్వు అనుభవించలేవా? ఏమండి, తర్వాత ఆరోగ్యకరంగా నువ్వు జీవించాలి అంటే, నార్మల్ స్థితిలోనికి నువ్వు రావాలి అంటే, ఇప్పుడు రోగంగా మంచం మీద ముక్కుతూ మూలుగుతూ ఒక బలహీనమైన రోగిగా నువ్వు ఉన్నావు. కానీ అదే మందులు తీసుకుంటే, మందులు తీసుకునేటప్పుడు, ఆపరేషన్ చేసేటప్పుడు అది కొంచెం కష్టతరంగానే ఉంటుంది. ఆ కొద్దిసేపు, ఆ కొద్ది రోజులు నువ్వు ఓర్చుకుంటే మరలా యథాస్థితికి నువ్వు వచ్చేస్తావు. మరి రావాలి అంటే ఓర్చుకోవాలో వద్దా? ఓర్చుకోవాలి. బాధను అనుభవించాలో వద్దా? అనుభవించాలి. ఆ తీసుకున్నప్పుడే, ఆ మెడికేషన్ తీసుకున్నప్పుడే కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. ఓర్చుకో అంటుంటారు. అందుకే అంటే ఓర్పు మనిషికి చాలా అవసరం. ఈ జీవితంలో మనిషి పడే అవమానాలు, కష్టాలు, సమస్యలు, ఇబ్బందులు, వీటన్నిటినీ ఏం చేయమంటున్నాడండి? క్షణమాత్రముండు మా చులకని శ్రమ. చదవండి ఆ మాట, పౌలు గారు అనుభవంతో చెబుతున్నాడు ఆయన మనకి, భక్తుడు. క్షణమాత్రముండు ఈ చులకనైన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమంటాడు చూడ, అనంతం, అధికం, నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. అంటే ఈ క్షణమాత్రం ఉండే ఈ శ్రమ కన్నా సంతోషమే, ఆనందం, భారం ఎక్కువగా ఉందట. భారం అంటే అదే ఎక్కువ, సంతోషం ఎక్కువ కదండి. అంటే నిజంగా దేవుడు ఎంత మంచివాడండి. మనకి పని చేసే కాలమేమో కొద్ది కాలం ఇచ్చాడు, కానీ అనుభవించే కాలం ఎంతకాలం ఇచ్చాడండి? అనంతకాలం ఇచ్చాడండి. ఎంత మంచి సదవకాశం చెప్పండి. ఇది బంపర్ ఆఫర్ అంటారు దాన్ని. ఏమండి మీరు రూపాయి కట్టండి, ₹1,00,00,000 ఇస్తానన్నారు అనుకోండి. ఎవరైనా ఏంటి రూపాయికి ₹1,00,00,000? రూపాయికి ₹1,00,00,000 అంటే ఎలా ఉంటుందండి? ఎంత ఆనందం మీకు! అంత అదేం ఆనందం అండి. ₹1 కోటి వచ్చినా అది కరిగిపోద్ది, తరిగిపోద్ది. కానీ దేవుడిచ్చే సంపద, దేవుడిచ్చే లోకం అది అనంతమైనది. నీ ఆత్మకు చావు లేదు కనుక ఎల్లకాలం అనుభవిస్తూనే ఉండాలి ఆ సంతోషం, ఆ సుఖం యజమానునితో. ఇందాక చదివారు కదా, కొంచెంలో నువ్వు నమ్మకున్నావు కదా, అందుకే యజమానునితో నువ్వు కూడా సంతోషంలో ప్రవేశించు. మరి మనం ప్రవేశించాలి అంటే ఈ కొంచెంలో ఓర్చుకోవాలో వద్దా? ఈ కొంచెంలో నమ్మకంగా ఉండాలో వద్దా? ఏమండి, అప్పటి వరకు చాలామంది ఓర్పుతో ఉంటారండి, కానీ చిన్న తేడా కలిగేసరికి వదిలి వెళ్ళిపోతుంటారు. కానీ ఆ వదిలి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి కలిగే ఇబ్బందుల్లోనికి వెళ్ళిన తర్వాత మరలా నీ పునఃస్థితి, పూర్వస్థితి రావాలి అనుకుంటే రాదు. తొందరపాట్లో ఊరేసుకున్న తర్వాత చచ్చిపోయి పాతాళానికి పోయిన తర్వాత అయ్యయ్యో నేను వెనక్కి వెళ్ళిపోతాను, నేను తప్పు చేశాను అని నువ్వు నాలుగు ఖర్చుకుంటే ఇంక రాదు. నో మోర్ ఛాన్స్. అందుకే ఎప్పుడూ కూడా దేని విషయంలోనూ తొందరపాటుతనం, తత్తరపాటుతనం పనిచేయదు. ఓర్చుకో, సహనం. ఏమంటే మనకు ముందున్న ఎందరో భక్తులు మనకి ఏమి నేర్పించారంటే ప్రతిదీ ఓర్చుకొనైనా సహనం, సహించువారమైతే ఏలుదుము అన్నాడు. ఎంతోమంది ఈరోజు గొప్ప గొప్ప వాటిని సాధించారంటే ఎన్నిటినో సహించారు వాళ్ళు. వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళుగా మారారంటే ఎన్నిటినో ఓర్చుకున్నారు వాళ్ళు. ఏమండి, యేసుక్రీస్తు వారు ఆ మహాలోకంలో సింహాసనం మీదకి వెళ్ళి ముల్లోకాలు నీలే మహారాజుగా కూర్చున్నాడు అంటే సహించలేదా ఆయన? ఓర్చుకోలేదా కష్టాలు? ఆయన అవమానాలు తట్టుకోలేదా? ఏంటండి చిన్న అవమానం, ఆయనకన్నా మించిన అవమానాలు ఏమున్నాయండి? ఆయన పడిన కష్టాలు కన్నా, ఆయన పడిన శరీర సంబంధమైన వేదనల కన్నా భూమి మీద మనిషిగా మన అనుభవించే కష్టాలేంటి చెప్పండి? ఎన్ని మాటలు ఆయన అన్నారు, ఎంత అవమానకరంగా ఆయన దూషించారు. ఆయన దూషించే బదులు దూషించలేదు అనే మాట మనం చదువుకోను. అంటే నిజంగా కొన్ని సందర్భాల్లో మాటలు మనిషిని ప్రాణం తీస్తాయన్నప్పుడు అలాంటి మాటలన్నీ విన్నాడు ఆయన చెవులతో. ఒక మనిషిగా వినేమన్నాడు, సరేలే నేను భరిస్తాను వీటన్నిటిని, ఎందుకంటే ఆ లోకాన్ని నేను కోల్పోకూడదు. ఒక అవమానాన్ని నేను ఎదుర్కొంటాను ధైర్యంగా. నాకు ఆ లోకం ముఖ్యం. ఆ లోకం కోసం ఎన్ని కష్టాలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని ఇబ్బందులైనా సరే ఎదుర్కోవడానికి నేను రెడీ. అదండి, అలాగా ఆయన తన్ను తాను సిద్ధం చేసుకున్నాడు. ఈ స్వల్పమైన కాలాన్ని దేవుని కోసం ఇచ్చేసి అధికమైన లోకాన్ని అనుభవించడం కోసం దేవుడు ఏం చేశాడు? ఇబ్బంది పెట్టాడు, శోధనలకు గురి చేశాడు. తర్వాత ఏమయ్యాడు ఆయన? ఇప్పుడు ఆయన కష్టం లేదు, దుఃఖం లేదు, బాధ లేదు. ఆయన ఒక గొప్ప ఏలికగా సింహాసనం మీద కూర్చున్నాడు. మరి అంత గొప్ప స్థితికి ఆయన వెళ్ళడానికి కారణం భూమి మీద ఆయన పడిన సహనం కాదా, ఓర్పు కాదా? చెప్పండి.
మరి ఇవన్నీ ఆయన మనకు మాదిరిగా మనకు చూపించాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఒక మాటను భరించలేకపోతున్నాం, ఒక అవమానాన్ని మనం తట్టుకోలేకపోతున్నాం. నిజమండి, చాలామంది చిన్న చిన్న అవమానాలకే. ఈ మధ్యన చూసారా, ఎందుకమ్మా తక్కువ మార్కులు వచ్చాయని టీచర్ తిట్టిందటండి. అది పెద్ద అవమానంగా ఫీల్ అయిపోయి చచ్చిపోతాం అనుకొని పరిగెత్తింది. పట్టుమని 10వ సంవత్సరం 10వ తరగతి చదువుతుంది అనుకుంటా నా పిల్ల. ప్రాణమే తీసుకోవాలనుకుంది కానీ దురదృష్టం అదృష్టం రెండు కలిసి వచ్చి రెండు కాళ్ళు పోయి అంటే జీవితాంతం. ఇప్పుడు తెలీదు ఆ పిల్లకి, ఇప్పుడు తెలియదండి. కానీ ఎదుగుతూ ప్రతి దాని విషయంలో అందరిని చూస్తున్నప్పుడు, అందరు నడిచి వెళ్ళిపోతున్నప్పుడు, అందరూ పరిగెడుతున్నప్పుడు, అందరూ తమకు నచ్చిన ప్రదేశాలకు వెళుతున్నప్పుడు, ఈమె ఎక్కడికి వెళ్ళలేకపోతున్నప్పుడు తల్లిదండ్రులు ఉంటే నేను ఎత్తుకుంటారు, తీసుకెళ్తారు. కానీ వయసు పెద్దదైన తర్వాత నేను భర్త చేసుకుంటాడా? ఒకళ్ళు చేసుకున్నాడు అనుకో, ఎవడో పెద్ద మనసుతో నేను చేసుకున్నాడు. ఏమని? కాళ్ళు పోయినా సరే చేసుకున్నాను. ఏదో మొదటిసారి, రెండోసారి, మూడోసారి సహిస్తాడు, ఓర్చుకుంటాడు. నాలుగోసారి ఏమంటాడు? పోవే కుంటిదానా అంటాడు. ఆ మాట నీకు ఎంత బాధాకరంగా ఉంటుంది? అది ఎంత అవమానకరంగా ఉంటుంది? జీవితాంతం చచ్చినంత వరకు ఈ బాధ అనుభవించాలి. కానీ ఆ బిడ్డకి తెలియదు ఈ వయసులో. తొందరపాటుతనం, ఆవేశంలో తీసుకునే నిర్ణయం. అలాగని కొంతకాలం కాపురం చేసి భర్త వదిలేసి వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరు చూస్తారు? నీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి చచ్చిపోతారు, నీకన్నా ముందు వెళ్ళిపోతారు. మరి అప్పుడు నీకు అన్నం పెట్టేది ఎవరు? నేను భుజాన తీసుకుని వెళ్ళేది ఎవరు? నీ అవసరాలు తీర్చేది ఎవరు? నువ్వు మంచం మీద ఉన్నప్పుడు చాలామంది వృద్ధాప్యంలో పట్టించుకోలేని వాళ్ళు చూశానండి నేను. చివరికి మంచం దగ్గర చీమలు వచ్చేసి మనిషిని చీమలు పట్టేసేయండి. బ్రతుకున్నాడు కానీ మంచం మీద అంటే ఎవరు అంత ముద్ద పెట్టేవారు లేరు, ఎవరు అతను పట్టించుకునేవాళ్ళు లేరు. అది ఎంత దయానీయమైన పరిస్థితి. దీనికి కారణం తొందరపడుతనం. ఇప్పుడంతా బాగానే ఉంటుంది, ఆవేశం, తీసుకునే నిర్ణయం ఏం పర్లేదండి, నాకేంటి, నాకు తక్కువేంటి. ఇలాగే మనిషిని దెబ్బతీస్తుంది అపవాది. అత్యధికాన్ని పోగొట్టడానికి స్వల్పంగా నిన్ను దెబ్బతీస్తుంది. ఒక చిన్న రాంగ్ మిస్టేక్, ఒక చిన్న తప్పు, ఒక చిన్న రాంగ్ టర్న్ అంటారు దాన్ని. నువ్వు తీసుకునే ఒక తప్పుడు చిన్న నిర్ణయం నీ బ్రతుకునే బలి చేస్తుంది. అందుకేం చేయాలి? ఎప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఆవేశంలో. ప్రతిదానిని సహించి ఓర్పుతో దేవుని కోసం దేన్నైనా గెలవడానికి ప్రయత్నం చేయాలి. అవునా? కానీ అంతటి లోకానికి అంతటి జ్ఞానం లేదండి. లోకం చాలా ప్రమాదపు అంచును బ్రతుకుతుందండి. వాళ్ళకి ఇలాంటి మాటలు చెప్పేవాళ్ళే లేరండి. చెప్తే ఆ పసిబిడ్డ ఎందుకండి ప్రాణాలు తీసుకోవడానికి? ఏమన్నారండి? కొట్టలేదు, గాయం చేయలేదు, కానీ కోప్పడింది. నీ తల్లిదండ్రులు కూడా కాదు, మరలా అయ్యో నా తల్లి కదా, నా తండ్రి కదా నన్ను అంటే నేను బాధపడాలన్న మనసు కూడా లేకుండా ఎంత తొందరపాటుతనంతో ఆవేశంతో పరిగెట్టిన నిర్ణయం తీసుకుందో చూడండి. కానీ రానున్న రోజుల్లో ఎంత ఇబ్బందిని ఎదుర్కోబోతున్నా మనం ఊహిస్తేనే చాలా భయంకరంగా ఉండదు. అయ్యో ఈమె జీవితం ఎంత దారుణంగా మారిపోయిందే అని. అలా ఎవరి కోసం అనుకొని బాధపడే మనం ఒకళ్ళు మన బ్రతికి ఎలాగైపోతే చెప్పండి. ఒక మహాలోకాన్ని ఒక చిన్న తప్పు కోసం ఇక్కడే మనం వదిలేసుకుంటే, తప్పుడు నిర్ణయాన్ని తీసుకుంటే, స్వల్పం చిన్ని దానిలో చిన్ని ఆలోచన, ఒక తప్పుడు నిర్ణయం, దానివల్ల నువ్వేం పోగొట్టుకున్నావు? అధికమైన దాన్ని జీతాన్ని నువ్వు కోల్పోతున్నావు. వెళ్ళవలసిన లోకాన్ని నువ్వు వెళ్ళకుండా పోతున్నావు. నువ్వు దేవుని కోసం చేసే అవకాశాన్ని కోల్పోతున్నావు. కొంతమందికి చెప్పిన అర్థం కాదండి. ఎందుకంటే అహంకారంతో, గర్వంతో వాళ్ళు కళ్ళు మూసుకుపోతాయి. మీరు అలాంటి గర్విష్ఠులు కాకండి. అపవాది గర్వాంధుడు, మిమ్మల్ని గర్వానికి గురి చేస్తాడు. గర్వంతో తప్పుడు నిర్ణయాన్ని తీసుకునేటట్లుగా చేస్తాడు. కనుక మన ప్రభువును చూసి మనం ఏమి నేర్చుకోవాలి? ఆయన మనకు మాదిరిగా ఉన్నాడు. మనల్ని ఒక మహాలోకానికి ఆయన వారసులుగా చేస్తానన్నాడు. కాబట్టి ఆయనలా నేను అక్కడికి ప్రవేశించాలి. అందుకు నేను ఇక్కడ భూమి మీద అన్నిటినీ ఓర్చుకోవాలి, సహించాలి, భరించాలి. అదే కదండి బైబిల్ నేర్పిస్తుంది. చదువుదాం ఒక మంచి మాట. దేవుడు రాయించిన ఒక మాట. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం, క్షమించండి 5వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, కొంచెం కాలం
భూమి మీద మనిషికి వచ్చే ఈ శ్రమలు, కష్టాల, అవమానాలు కొంచెము కాలం. ఈ కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. ఆయన మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. కొంచెం ఓర్చుకోండి, ఓపిక పట్టండి, సహనం కలిగి ఉండండి. ఏ విషయంలోనైనా సరే సహనం అనేది మనకి చాలా ప్రధానమైనది. అందుకే మోషే సహనంతో ఓర్చుకున్నాడు ఆ మహాలోకాన్ని పొందడం కోసం. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, భక్తులైన వాళ్ళు ఎంతోమంది, భూమి మీద ప్రవక్తలైన వాళ్ళు ఎంతోమంది ఎన్నిటినో సహించారు, ఓర్చుకున్నారు. దేనికి? ఆ మహాలోకం కోసం, ఆ అధికమైన రాబడి కోసం, అధికమైన జీతం కోసం. కానీ ఈ లోకానికి ఎలా ఉంటుంది? నీకేం పిచ్చా? భూమి మీద ఉన్న ఈ తక్కువ జీవితకాలంలో ఎంజాయ్, సరదాగా సంతోషాలు అనుభవించవలసిన వాళ్ళు మీరేంట్రా ఇలా? ఈ లోకానికి మీరు ఎలా కనబడతారండి? ఏమండి, ఆదివారం కదండి, ఈరోజు సెలవు, ఎక్కడికి వెళ్తున్నారండి? సాయంత్రం క్లాస్ ఉందండి, మేము 6 గంటలకల్లా వెళ్ళిపోలే. ఏంటండి ఎప్పుడు చూసినా ఆదివారం ఉండగానే క్లాసులు అంటారు, వెళ్ళిపోతారు. కుటుంబంతో సరదాగా ఎంజాయ్ చేయాలని, ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలని మీకు లేదా? ఈ లోకమంతా చూడండి, ప్రపంచ మనుష్యులందరూ కూడా ఎక్కడైతే మనకి ఆదివారం సెలవు రోజు కాబట్టి ఆదివారం మాత్రం సంతోషించే వాళ్ళు ఉంటారండి. అది విదేశాల్లో అయితే వీకెండ్ అంటారండి. వీకెండ్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలుసండి వాళ్ళకి? గురువారంతో వాళ్ళు డ్యూటీ అయిపోద్దండి. కొంతమంది వారానికి 3 రోజులే పనండి, సోమ, మంగళ, బుధ, లక్షి, శుక్ర, శని, ఆది 4 రోజులు సెలవు. అందుకని ఏం చేస్తారు తెలుసండి? వీకెండ్ పార్టీలు అంటారు, వీకెండ్ ట్రిప్పులు అంటారు, వీకెండ్ ప్రయాణాలు అంటారు. వాళ్ళకి మీరు చూస్తే ఎలాగుంటారు? వీళ్ళకేం పిచ్చి పట్టిందా? ఎవరు మతం పిచ్చిరా వీళ్ళందరికీ? ఏదో దేవుడా దేవుడా దేవుడు అనుకుని 24 గంటలు దేవుడు అనుకుని పడిచేస్తారా? ఏమి సంతోషం ఉంది అందులో అని వాళ్ళకి అనుకుంటారు. వాళ్ళకి మీరు ఎలా కనబడతారు? వెర్రోళ్ళు, పిచ్చోళ్ళ మీరు కనబడతారు. ఉన్న విలువైన సమయాన్ని కూడా ఎక్కడికో అనిపోయి అక్కడే 2-3 గంటల ఖర్చు మీరు ప్రయాసపడతారంటే మీ కుటుంబాలతో, పిల్లలతో వెళ్ళి మీకేమైనా బుద్ధి ఉందా? నో, లేదండి అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఈ లోకానికి మనం వెర్రివాళ్ళకి కనబడతాం, పిచ్చోళ్ళకి కనబడతాం. అవునా? పౌలు గారు అంటారు, మనం ఈ లోకానికి మనం ఎలా కనబడతామట? వెర్రివారు. ఈ జ్ఞానాన్ని ప్రకటిస్తుంటే పిచ్చిని ప్రకటిస్తున్నారు వీళ్ళు, మతాన్ని ప్రకటిస్తున్నారు వీళ్ళు. వీళ్ళకి అర్థం లేదు, వీళ్ళకి జీవితం అంటే వీళ్ళకి తెలియదు, లోకంలో సంపాదన అంటే ఏంటో తెలియదు. ఇల్లు కట్టుకోవాలని, కూడబెట్టుకోవాలని, బంగారాలు సంపాదించుకోవాలని, ఆస్తులు కూడగట్టుకోవాలని వీళ్ళకి లేదేంటండి? మీరు అలాంటి వాళ్ళు కాదా? మనం ఇక్కడ కాదు కదా కూడబెట్టుకునేది, ఒక మహాలోకంలో అన్నిటినీ దాచుకుంటున్నాం. ఎందుకంటే యేసుప్రభు వారు ఏమన్నారు? మీరు ఎక్కడ దాచుకోండి, మీకోసం అక్కడ దాచుకోండి. ఆయన మీరంతా ఇక్కడ చిమ్మిట, తుప్పు తినివేస్తే అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి కదా. మరి మీరు ఎక్కడ దాచుకోవాలి? అక్కడ నా దగ్గర దాచుకోండి. మీరు శ్రమపడి, కష్టపడి దాచుకోండి. ఏమండి? ఆ దాచుకోవడం కోసం ఏం చేయాలి? పనులు పెట్టుకుంటున్నావు, దేవుని కోసం పనులు కాదా? దేవుని కోసం పనులు కాదా? ఏమండి, ఆగస్టు 15 మనకి సెలవు దొరికితే సంతోషంగా సెలవు రోజు సెలబ్రేట్ చేసుకుందాం అనుకునేటప్పుడల్లా పాపం చాలామంది బాధపడుతున్నారు. ఏమో కొద్దిమంది వెళ్ళండి, అందరూ అలాంటి వాళ్ళు కాదు. ఏంటండి ఎప్పుడు సెలవు రోజు రాగానే ఏదో పని పెట్టేస్తారండి, మోదవలసి పని అంటారు, లేదంటే అదంటారు, ఇదంటారు. అంటే కుటుంబాలతో మీరు సంతోషంగా ఉండొద్దా? మీరు కుటుంబాలతో, మీరు మీ పిల్లలు సంతోషంగా ఉండాలంటే దేవుని దగ్గరకు మీరు వచ్చి దేవుని పనిలో మీరు ఉంటే, అక్కడ మీరు ఎండలోనో ఇబ్బంది పడి, శ్రమపడి, కష్టపడితే ఈ కొంచెం కష్టంలో మీకు ఏం దొక్కుతుంది? అధికమైన లాభం. కొంచెం కష్టం, విస్తారమైన లాభం. అవునా? అవునండి. మీరు దేవుని కోసం కష్టపడండి, మీరు దేవుని కోసం సంతోషించండి. అప్పుడు మీకేమవుతుంది? అన్ని విషయాల్లో దేవుడు మీకు మేలు కలుగజేస్తాడు, సంతోషాన్ని కలుగజేస్తాడు. ఏమంటే సెప్టెంబర్ 4వ తేదీ, 5వ తేదీ ఎందుకు సువార్త ప్రకటించాం? అక్కడ అరకులో సువార్త ఏంటంటే 2, మీరు అరకును చూడడానికి చాలా ఆనందకరంగా ఉంటుంది, ఆహ్లాదకరంగా. అలాగే దేవుని పనిని కూడా చేయడానికి దేవుడిచ్చే గొప్ప అవకాశం. కుటుంబంతో వెళ్ళిపోవచ్చు అక్కడికి. ఏమండి, 2 రోజులు సువార్త మనం ప్రకటించామంటే దేనికి? మనం పని అనగానే కుటుంబాలతో వెళ్ళిపోయి దేవుని పనిని చేసే భాగ్యం అన్ని చోట్ల అందరికీ రాదు. కుటుంబాలకి ఎక్కడికి వెళ్తారు? కుటుంబాలుగా పెళ్ళిళ్ళకి వెళ్తారు, కుటుంబాలతో ఏమండి ఫంక్షన్లకు వెళ్తారు, కుటుంబాలతో ఊర్లు చూడడానికి వెళ్తారు, ప్రయాణాలకి. కానీ కుటుంబాలతో దేవుని పనికి మీరు నమ్మరండి. చిన్నప్పుడు మా తండ్రి గారితో మేము సువార్తకు వెళ్ళిపోయినప్పుడు అంటే ఒకానొక సమయంలో అయితే రోడ్డు ప్రక్కన పడుకున్నామండి. తెల్లవారు బస్సు 3 గంటలకు దించేసింది మమ్మల్ని. అక్కడి నుంచి వెళ్ళడానికి, ఆ ఊరు వెళ్ళడానికి, పల్లెటూరు, తెల్లవారు 6 గంటకు కానీ బస్సు ఉండదట.
మేము దిగిపోయిందేమో 3 గంటలకి. మీరు నమ్మరండి, అక్కడ ఒక పచ్చటి గడ్డి ఉంటే మేము జైశాలి పీడి సుందరరావు గారితో పాటు మేము తీసుకొచ్చిన దుప్పట్లు అక్కడ ఆ రోడ్డు పక్కన అలా వేసుకుని అక్కడే పడుకున్నామండి. దేనికోసం అన్నారా? పెళ్లి కోసం వెళ్ళలేదు, సువార్త ప్రకటన కోసం. కుటుంబాలతో చిన్న చిన్న పిల్లలతో వెళ్ళిపోయాడు. చిన్న చిన్న పిల్లలు ఏంటి మరలా మా భోజనాలు చేత పట్టుకొని, మా ఖర్చులు చేత పట్టుకొని. ఏమండి, ఈరోజు ఈ పరిచర్య చేయడానికి దేవుడు ఇంత ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు అంటే కారణం అవన్నీ దేవుడు చూడలేదనుకున్నారా? అవన్నీ చూశాడు. నాన్న మీరు రోడ్డు పక్కన పడుకున్నారా? నా కోసం వచ్చారు. పెళ్ళికెళ్ళి రోడ్డు పక్కన పడుకోలేదు, సువార్త కోసం వెళ్ళి 2 రోజులు 3 రోజులు సువార్త. నా చిన్నప్పుడు సువార్త అనేసరి చిన్నపిల్లగా మాకు సందడండి అప్పుడు. ఎందుకంటే అప్పుడు మాకు అంతగా తెలియకపోయినా సువార్త అనగానే ప్రయాణాలు కదండి, బడికి వెళ్ళవలసిన పని లేదు. కానీ మేము కూడా సంతోషంతో సరదాతో కరపత్రాలు ఇస్తే ప్రతి కొట్టు దగ్గరికి వెళ్ళి, బడ్డీ దగ్గరికి వెళ్ళి, మనిషి కనబడితే వాళ్ళకి కరపత్రం ఇచ్చి అదొక సంతోషం, అదొక ఆనందం. అంటే ఆ వయసులో కూడా సువార్త చేసే భాగ్యం. ఏమంటే అలాంటి అవకాశం వస్తే మనం వదులుకుంటామా? కానీ అలాంటిది ఇప్పుడు భోజనం మేమే సిద్ధం చేస్తున్నాం, వసతి మేమే సిద్ధం చేస్తున్నాం. ఏమండి, ఇంత అవకాశాలు ఈరోజు మేము ఇచ్చినా సరే మీరు రండరా సువార్తలో పాల్గొనరా అంటే ఒకళ్ళు అలాంటి అవకాశాన్ని కూడా మీరు సద్వినియోగం చేసుకోలేదు అనుకున్నప్పుడు మీరు ఏమనాలి? అరే రే, రాబోయే పెద్ద అధికమైన రాబడిని చిన్న దాంట్లో కోల్పోయారా మీరు? ఏమండి, చిన్న దాంట్లో పోగొట్టేసుకున్నారా మీరు? అంటే ఈ చిన్ని కష్టాన్ని మీరు అనుభవించలేరా? కానీ ఇక్కడ భూమి మీద రాజ్య సువార్త కోసం మీరు పడే చిన్ని కష్టమైన మహాలోకంలో మీరు పొందబోయే ఆ రాబడితో, అధికమైన సుఖాలతో, సంతోషాలతో పోల్చుకుంటే అసలు ఇది ఎన్నదగినది కాదు. రాబో శ్రమలు ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావంటాడు చూడండి. ఆ మహిమ కోసం ఆలోచిస్తే పౌలు గారు అంటారు అనుకోండి కొరింథీ పత్రికల్లో, ఆ మనం రుచి చూడబోయే ఆ మహిమకు దగ్గరట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావంటాడు. 2 కొరింథీ పత్రిక, రోమాపత్రిక 8వ అధ్యాయం. అవునండి, కరెక్ట్. రోమాపత్రిక 8వ అధ్యాయం 18. రోమాపత్రిక 8వ అధ్యాయం 18వ వచనం చూడండి. మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ. అబ్బా, ఆ మహిమ, ఆ లోకం, దేవునితో ఆ సంతోషం అవన్నీ చూస్తుంటే ఎప్పటి కాలపు శ్రమలు, దేవుని కోసం మీరు అనుభవించే ఈ కష్టాలు, బాధలు. ఏమంటే సెమినార్కి వెళ్తే ఏదో కొంతసేపు ఎండలో పని కష్టపడ్డే తప్పించి మిగతా అంతా నెంబర్ 1 భోజనం, చక్కగా మంచి హాలు, మనకి మంచి ఫ్యాన్లు, ఏమంటే అన్నీ దొరుకుతున్నాయి. టైంకి మనం అలసిపోతే మనకి నిమ్మకాయ నీళ్లు, లేదంటే గ్లూకోజ్ వాటరు, లేదా మజ్జిగ, ఇన్ని సదుపాయాలతో మనం దేవుని సేవ చేయగలుగుతున్నాం అంటే ఒక విధంగా భాగ్యమే కదండి. ఇంత సదుపాయాలు మనకి ఇచ్చినా సరే దేవుని పని చేయడానికి వెనకడికి వేసాం అనుకోండి, ఏమనాలి? అరే రే, ఎంత దురదృష్టవంతుడు అయ్యా నువ్వు, ఎంత గొప్ప అవకాశాన్ని నువ్వు కోల్పోయా నువ్వు. అదే చదవండి, ఏమంటున్నాడు అక్కడ? మన ఎడల ప్రత్యక్షము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. అంటే ఈ భూమి మీద ఈ కొద్ది జీవిత కాలంలో అనుభవించే శ్రమలట ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. అసలు అది శ్రమ కాదు, ఇది ఆ సంతోషంతో పోల్చుకుంటే ఈ కష్టం ఏమాత్రం అండి, చిన్ని కష్టం అండి. నాయన కొద్దిసేపు కష్టపడిన ఆయన చాలు, నువ్వు కాసేపు కష్టపడిన ఆయన చాలు, నీకు తర్వాత అనంతకాలము నేను ఏమివ్వబోతున్నాను? ఈ అల్పమైన ఈ కష్టాన్ని నువ్వు అనుభవిస్తే అధికమైన సుఖాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. దాంతో పోల్చుకుంటే ఇది చాలా చిన్నది నాయన. పిల్లలారా, కష్టపడండి నాయన, కష్టపడి. దేవుడు మనకు చెబుతున్నాడు, దేవుడు మనకు నేర్పిస్తున్నాడు ఇవన్నీ. ఇది ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా అండి? మనం భూమి మీద ఆయన కోసం కష్టపడి కన్ను మూసిన తరువాత మనం ఆ మహిమలోనికి ప్రవేశిస్తామే, ఆ సంతోషం అనంతమైన లోకంలోనికి, ఆ నెమ్మదిలోనికి మనం వెళతామే, అప్పుడు అర్థమవుతుంది, దేవా నువ్వు నిజంగా ఈ మాటలన్నీ మేము చెప్పకపోతే, మేము నేర్చుకోకపోతే, నీ కుమారుడిని యేసుప్రభువుని నమ్మకపోతే, అయ్యో బాబోయ్ ఆ భయంకరమైన నరకానిక వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. అందులో నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబాలు, నీ వాళ్ళందరూ కూడా అందులో నీ ఇరుగు పొరుగును కాలుతుంటే ఎలా ఉంటుందండి? లేదండి, మనం వెళితే నిత్య జీవానికి మనతో పాటు మన కుటుంబం, మన వాళ్ళు, మనతో సహకరించిన వాళ్ళు, తండ్రి పనిలో మనతో పాటు వెన్నంటి ఉన్నవారు అందరూ రావాలి. ఆ సుఖం మనం ఒక్కళ్ళు అనుభవిస్తే ఎలా? ఇప్పుడు ఈ కష్టాలన్నీ ఎందుకండి? ఈ శ్రమపడి ఈ ప్రకటనలన్నీ ఎందుకండి మీకు చేయాలి? ఇలా నేర్పిస్తే శ్రమ అనుకోకుండా మీరు వచ్చి నేర్చుకొని దేవుని కోసం కొంచెం శ్రమ, చులకని శ్రమ, క్షణమాత్రం ఉండు శ్రమ, చిన్నిది మీరు అనుభవిస్తే అప్పుడు దేవుడు మీకు ఏమిస్తాడు?
అధికమైన సుఖం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఏమండి, భూమి మీద ఉన్న 60-70 సంవత్సరాల జీవిత కాలంలో ఏమండి ఇన్ని సంవత్సరాలు మన కష్టాలు అనిపిస్తున్నావా? ఎక్కడుందండి? మంచి భోజనం చేస్తున్నాం, మంచి నిద్ర తీసుకుంటున్నాం, కుటుంబాలతో సంతోషంగా ఉంటున్నాం. అంటే మొత్తం మన జీవితకాలం అంతా లెక్క గడితే మనం అనుభవించేది చాలా చిన్న కాలం. ఈ చిన్న దాంట్లో కూడా మన చిన్నది. ఏమండి, ఒక 60 ఏళ్ళు సగటు మనిషి బ్రతికాడంటే 30 ఏళ్ళు నిద్రకు తీసేయండి. అవునా? చాలాసార్లు మీరు లెక్క విన్నారు కదా. అంటే సగం నిద్రకు పోయింది 12 గంటలు. అంటే 30 సంవత్సరాల జీవితకాలం పోయింది. మరి 30 సంవత్సరాల జీవితకాలంలో మీరు ఊహ తెలిసినంతవరకు 15 సంవత్సరాలు వచ్చినంతవరకు మీకు ఏమీ తెలియదు. అంటే 15 సంవత్సరాలు తీసేయండి. అవునా? అంటే ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలే? 60లో 15 మిగిలాయి. ఈ 15 సంవత్సరాల్లో వృద్ధాప్యం, ఎక్కడికి వెళ్ళలేని కాలం, ఎక్కడికి చేయలేని కాలం. ఏమండి, అదొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు తీసేయండి. అంటే ఉన్నది 10 సంవత్సరాలే. అంటే మొత్తానికి మీ జీవితకాలంలో మీరు కష్టపడి పని చేసింది 10 సంవత్సరాలు. ఈ 10 సంవత్సరాల్లో రోజులో 12 గంటలు మీరు పని చేస్తున్నారా? లేదు కదా. భోజనానికి ఎంతకాలం? అవునా? మీ పనుల కోసం ఖర్చు పెట్టేకి ఎంతకాలం? చేసుకోమనండి. దేవుడు వాటన్నిటిని చేసుకొని నా పని కూడా చేయి అంటే మొత్తానికి జీవితకాలం అంతటితో మనం దేవుని కోసం చేసే పని కాలాన్ని పోలిస్తే ఇది 100 అయితే ఇది 10. అవునా కదా? అంత రేషియో డిఫరెన్స్ ఉంది. 100:10. అంటే మన జీవితకాలం 60 అయితే మనం పని చేసేది పట్టుమని 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా లేదండి. మరి ఈ చిన్ని కాలంలో, ఇవ్వబడిన చిన్ని కాలంలో ఆ చిన్ని కష్టాన్ని కూడా మీరు అనుభవించకపోతే అధికమైన సుఖాన్ని, అధికమైన లాభాన్ని అనంత లోకంలో ఎలా పొందుతారు చెప్పండి? వద్దా? అందుకే ఈ చిన్న దానిలో ఏం దాచించాడు దేవుడు? ఏమండి, అల్పమైన దానిలో చాలా అధికమైన దానిని దాచి ఉంచాడండి. ఎంతో విస్తారమైన సంపద దాచి ఉంచాడండి. ఈ కొద్ది కాలం కష్టపడిన ఆయన. అదేనండి ఇక్కడ అంటున్నాడు మనం చదువుకుంటున్న మాట. ఏమని? 1 పేతురు 1:6లో ఇందువల్ల మీరు మిక్కిలి ఆనందించుచున్నారు. అర్థమైన వాడికి ఆనందం, అర్థం కాని వాడికి ఏడుపు. అవునా? అందువల్ల మీకు మిక్కిలి ఆనందించున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. కొంచెము కాలమే నాయన మీకు దుఃఖం కలుగుతుంది. ఏమండి, ఆ కొంచెము కాలంలో మీరు నమ్మకంగా జీవించకపోతే ఎలా? కాబట్టి దేవుడు మనతో చేస్తున్న హెచ్చరిక, మనకు ముందుగా మేల్కొలుపు. నా కోసం కష్టపడండి నాయన, చిన్న జీవితకాలమే కదర్రా, కొంచెం శ్రమ పడండి నాయన, కొంచెం శ్రమ పండి. ఈ చిన్ని కష్టాన్ని మీరు దాటేస్తే, ఈ చిన్ని శ్రమను మీరు దాటేస్తే మహాలోకం మీకోసం ఎదురు చూస్తుంది. మీరు చనిపోయినంత వరకు ఆ లోకాన్ని మీకోసం దాచిపెడతాను నేను. మీరు రాగానే మీకు అది ఇస్తాను నాయన, అనంతమైన లోకాన్ని. ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం? ప్రపంచంలో అధిక శాతం 99.999% నమ్మలేకపోతున్నారండి దీన్ని. ఇదంతా కూడా మాయండి, ఇదంతా కూడా ఒక మతం అండి, ఇదంతా ఒక పిచ్చండి, ఒక వెర్రి వారిగా కనబడుతున్నామండి మనమంతా. ఉన్న లోకంలో సుఖాన్ని అనుభవించడం చేతకాని వాళ్ళు ఏదో లోకం అట, అక్కడికి వెళ్తామట, అక్కడ సుఖాన్ని అనుభవిస్తామట. ఈ కలబులి మాటలన్నీ చెబుతున్నారండి. ఉన్న ఈ జీవితకాలాన్ని కూడా, ఏమండి, ఈ రంగుల ప్రపంచాన్ని కూడా అనుభవించకుండా, ఈ చిన్న లైఫ్ను కూడా ఎంజాయ్ చేయకుండా చేస్తున్నారండి అని వాళ్ళకి మనం మూర్ఖుల్లాగా కనబడతాం, పిచ్చోళ్ళలాగా కనబడతాం. కానీ ఇది తారుమారు అవుతుంది ఎప్పుడో తెలుసా? చచ్చాక. వాడు చచ్చాక ఎక్కడికి వెళ్తాడు? అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నిజమేరా, ఆ రోజు నేను ఇదే లోకం అనుకున్నాను, అదే సంతోషం అనుకున్నాను, అదే ఆనందం అనుకున్నాను, కానీ అయ్యో అంతకు మించినది ఉందా ఇక్కడ? ఎంత తప్పు చేశాను నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపం కలిగే ప్రయోజనం ఏముందో చెప్పండి? అక్కడ ప్రేమ, ఏమండి, ఆలోచన, ఉపాయం అన్నీ కూడా వ్యర్థమని ఏ రోజు చెప్పేశాడు సొలొమోను. లోకానికి ఎలాగ అర్థం కాలేదు, కనీసం అర్థం చేసుకొని దేవుడు మనకి విడమర్చి చెప్పాడే, ఇది కూడా మనం అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పండి? అందుకే ఏం చేయాలి? తెలివైన వాళ్ళుగా మీరు తీసుకుని ఈ చిన్ని కాలంలో ఒక చక్కటి నిర్ణయం, ఓర్పుతో కూడిన నిర్ణయం, అన్నిటినీ సహించే నిర్ణయం ఒకవేళ మీరు తీసుకుంటే
ఒక మహాలోకంలో దేవుడు మీకు ఇవ్వబోయే కీర్తి అక్కడే కాదండి, ఇక్కడ కూడా దేవుడు అక్కడే ఇస్తానన్నాడు, ఇక్కడ కూడా ఇస్తానన్నాడు. ఎవరైనా నా నిమిత్తం అన్నిటిని వదులుకుంటే ఇహమందు కూడా 100 రెట్లు మీకు లాభం ఇక్కడ అక్కడ 2 చోట్ల కూడా మీకు లాభం ఇస్తారన్న దేవుణ్ణి మీరు నమ్ముతారా? లేదు, ఈ లోకాన్ని చూసి మనుషుల్లాగా అక్కడే మనకు అంతా దొరకడం, అదంతా కూడా ఊటకం, కల్పన, ఇక్కడే మనకి సమస్తం దక్కుతుందని అనుకునే ఈ లోకంని, ఈ లోక పోకడని చూసి మీరు నమ్మి మోసపోతారా? అలా మోసపోకండి. దేవుడు ఈ చిన్ని కాలంలోని ఒక అధికమైన లాభాలను దాచిపెట్టాడు. కొంచెం కష్టపడండి చాలు. దేవుని కోసం ఈ చిన్న జీవిత కాలాన్ని శ్రమకైనా సరే వెనకాడకుండా దేవుని పని కోసం ముందడుగు వేయండి. అలా వేస్తే తరువాత ఆయన ఇవ్వబోయే సంతోషాలు, సుఖాలు, ఈ మాటలన్నీ మీకు గుర్తొస్తాయి. అవును, ఆ రోజు మేము విన్నాం, ఆ రోజు మేము చేసాం, ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం, ఆ రోజు మేము దేవుని పనిలో ఉన్నాం అని మీకు కలిగే అనుభూతి, ఆనందం అనంతమైనదిగా ఉంటుంది. అలాంటి అనంతమైన సంతోషంలో మీరంతా పాలివారు కావాలని కోరుకుంటున్నాను. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్.